హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో మనము జాబ్ హంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ ఐ హ్యావ్ యూస్డ్, ఎక్స్పెరిమెంటెడ్ అండ్ యూస్ఫుల్ ఉంటాయి అని చెప్పి నేను తెలుసుకున్న వాటి గురించి, అండ్ కొన్ని కామన్వి అందరూ చెప్పే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఎంతో కొంత కొత్త పాయింట్స్ నేర్చుకుంటారని అనుకుంటున్నా. వీడియో విల్ బి డివైడెడ్ ఇంటూ 3 segments. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి రెజ్యూమే గురించి, సెకండ్ వన్ ఇస్ అప్లికేషన్స్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ ది మోస్ట్ అండర్ రేటెడ్ బట్ యూస్ఫుల్ వన్ విచ్ ఇస్ రీచింగ్ అవుట్. కొంచెం స్లోగా అనిపిస్తే యూ కెన్ ఆల్సో వాచ్ ఇన్ either 1.25x or 1.5x అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్. సో కమింగ్ టు రెజ్యూమే నీడ్స్ టు బి 1 page అని ఎందుకంటారు? సో నిజంగానే 1 page ఉండాలి రెజ్యూమే, especially when you have less than 5 years of experience or you're looking for new grad roles. 1 page రెజ్యూమే సరిపోతుంది. బట్ అది అలానే చేయాలి అనేది రూల్ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 page అని ఎందుకంటారంటే, రిక్రూటర్స్ డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ రీడింగ్ యువర్ రెజ్యూమే. ది ఓన్లీ గివ్ అ గ్లాన్స్ అండ్ వాళ్ళకి నచ్చితే దే విల్ మూవ్ ఫార్వర్డ్. సో మనకి చాలా పేజెస్ ఆఫ్ రెజ్యూమే ఉంటే దే వుడెంట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఆర్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఇట్. సో అందుకు 1 page అంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ ఎక్స్పీరియన్స్, అఫ్ కోర్స్ 1 page అనేది సరిపోదు. సో యూ హ్యావ్ టు లైక్ మేక్ ఇట్ ఇంటూ మెనీ పేజెస్. అండ్ మోర్ ఓవర్ మీకు డౌట్ ఉండొచ్చు, లైక్ మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా పెడతాం 1 pageలో అని చెప్పి. అకార్డింగ్ టు మీ దీస్ 3 sections ఆర్ ఇంపార్టెంట్. వన్, your like experience, the other one your education, and the other one your technical skills. ఈ 3 sections అనేవి ఇంపార్టెంట్. పబ్లికేషన్స్ అనేవి కానీ ప్రాజెక్ట్స్ అనేవి కానీ పెట్టుకోవచ్చు వెన్ దర్ ఈస్ స్పేస్. సో మీరు ఒకవేళ న్యూ గ్రాడ్ రోల్స్కి ట్రై చేస్తున్నారు ఆర్ మీకు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, మీకు ఓన్లీ లైక్ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ గో అహెడ్ విత్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. బట్ యూ హ్యావ్ లైక్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్సే చాలా ఉంది అన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు షో ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. There is always more weightage to experience than your personal projects or academic projects. And moreover publications గురించి వస్తే, ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ పొజిషన్కి అప్లై చేస్తున్నారు బట్ యూ హ్యావ్ అ పేపర్, యూ హ్యావ్ అ పబ్లికేషన్ ఇన్ ఫర్ సపోజ్ మెషిన్ లెర్నింగ్, అవసరం లేదు పెట్టడం బికాస్ దే ఆర్ నాట్ రిలవెంట్. బట్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అ సిమిలర్ పొజిషన్ దెన్ అఫ్ కోర్స్ పబ్లికేషన్ పెట్టడం అనేది యూస్ఫుల్. సో ఆ టైంలో మీరు మీ ఇన్స్టింక్ట్స్ని నమ్మి మీకు అక్కడ ఏ డెసిషన్ తీసుకుంటే రైట్, ఏది ఉంచాలి, ఏ సెక్షన్ తీసేయాలి అనేది మీరు ఆలోచించుకొని ఉంచుకోండి. బట్ మోస్ట్లీ ట్రై టు మేక్ ఇట్ 1 page ఇఫ్ యూ హ్యావ్ లైక్ లెస్ దాన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నా సజెషన్. దట్స్ వాట్ ఐ హ్యావ్ డన్ యాజ్ వెల్. అండ్ రెజ్యూమేని ATS కంప్లైంట్గా కూడా ఉంచాలి. ATS కంప్లైంట్గా ఉంచాలి అంటే, సో అసలు ATS అంటే ఏంటి? ప్రతి ఒక్క రెజ్యూమేని ఒక లార్జ్ స్కేల్ కంపెనీ ఉంటే రిక్రూటర్స్ అన్ని రెజ్యూమేస్ని ఒక పొజిషన్కి చూడాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో దే యూజ్ అ టూల్ కాల్డ్ ATS విచ్ వుడ్ చెక్ ద ఫార్మాట్, చెక్ ద కీవర్డ్స్, అండ్ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పొజిషన్కి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసి ఇఫ్ ఇట్ మ్యాచెస్ దెన్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో దానికి ATS యూస్ చేస్తారు. మీరు లైక్ స్పేసింగ్ కానీ అవన్నీ కానీ కన్సిస్టెంట్గా ఉండాలి. లైక్ ఎవ్రీ సెక్షన్ హెడర్, ఫాంట్ అండ్ ఫాంట్ సైజ్ ఇవన్నీ సేమ్ ఉండాలి, అండ్ స్పేసింగ్ కూడా సేమ్ ఉండాలి. ఈవెన్ ద కంటెంట్, లోపల ఉండే కంటెంట్ కూడా అన్ని సేమ్ ఫార్మాట్లో ఉండాలి. అలా చూసుకోండి మీరు. అండ్ మోర్ ఓవర్ లైక్ వాట్ యూ కెన్ డూ అంటే, మీరు చెక్ చేసుకోవడానికి మీ ATS స్కోర్ యూ కెన్ యూజ్ VMock ఆర్ యూ కెన్ యూజ్ రెజ్యూమే వర్డెడ్. మీరు ఆన్లైన్లో జస్ట్ చెక్ ATS స్కోర్ అని కొడితే మీకు చాలా వస్తాయి. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ AI, ChatGPTకి ఇచ్చేసి మేక్ ఇట్ ATS కంప్లైంట్ అంటే అది కూడా హెల్ప్ చేస్తుంది మీకు. సో అలా యూ కెన్ మేక్ ఇట్ ATS కంప్లైంట్. బట్ ఇంకా పక్క 100% ఉండాలి అంటే పర్లేదు, 90% ప్లస్ ATS కంప్లైంట్ ఉన్నా సరిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకోండి. And I'm also going to talk about using different resumes for different roles. Roles different ఉన్నప్పుడు of course use a different resume. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే, మీరు ఫుల్ స్టాక్ అప్లై చేస్తున్నారు అండ్ మీరు లైక్ మెషిన్ లెర్నింగ్ రోల్స్ అప్లై చేస్తున్నారు, డేటా ఇంజనీరింగ్ రోల్స్ అప్లై చేస్తున్నారు అంటే, ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ రోల్స్ మెయింటైన్ అ డిఫరెంట్ రెస్యూమే బికాస్ ఇక్కడ స్కిల్ సెట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ when you are applying for a single role, full stack apply చేస్తున్నారు and maybe the like technologies, the tech stack changed. ఒక దాంట్లో Node.js ఉంది, ఇంకో దాంట్లో బ్యాక్ ఎండ్, ఒక దాంట్లో Node.js ఉంది, ఇంకో దాంట్లో జావా ఉంది, అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్. రెజ్యూమేలో మీరు ఎంత
చేశారు, ఎంత వర్క్ చేశారు దాని మీద, ఏమేం చేశారు అన్నది ఇంపార్టెంట్, కానీ లాంగ్వేజెస్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదని నా ఫీలింగ్. అంటే ఫుల్ స్టాక్ అంటే మీకు ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఇంపార్టెంట్. కానీ ఇంకా మరీ స్పెసిఫిక్గా ఫ్రేమ్వర్క్, లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి చేంజాలి అనేది అయితే నేను బిలీవ్ చేయను. బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దాట్, ఇఫ్ యూ థింక్ అదర్వైజ్, ప్లీజ్ కమెంట్ అండ్ వి విల్ డిస్కస్ మోర్ ఆన్ దాట్. మీకేమైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కూడా ప్లీజ్ కమెంట్. అండ్ దెన్ మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్ రెలవెంట్ కీవర్డ్స్. అంటే ఫర్ సపోజ్ మీరు డిఫరెంట్ పొజిషన్స్ అప్లై చేస్తుంటే మీకు కొన్ని కీవర్డ్స్ కనిపించాయి, అవి త్రూ అవుట్ ఉన్నాయి, చాలా వాటిలలో మీకు రిపీట్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఆ కీవర్డ్స్ మీరు యాడ్ చేసుకోండి రెజ్యూమేలో. బట్ మేక్ ష్యూర్ దట్ యూ ఆల్సో ప్రిపేర్ ఫర్ దెమ్. మీరు ఏదన్నా యాడ్ చేస్తున్నప్పుడు ఏదన్నా టెక్నాలజీ, యూ యాడ్ ఇట్ ఇన్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ దాట్. అంటే వాళ్ళు అక్కడ ఇంక్లూడ్ చేశారు అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇట్ in your interviews kabatti. Also prepare for those for the upcoming interviews and then don't clutter it. ఒక 1 పేజ్ రెజ్యూమే కదా అని చెప్పేసి అన్ని క్లటర్ చేసేసి తక్కువ స్పేస్లో వెరీ లెస్ ఫాంట్లో అలా చేయకండి. కొంచెమైనా స్పేస్ ఉంచుకునేటట్టు చూడండి, అండ్ ఫాంట్ కొంచెం కనిపించదగ్గట్టు అయినా పెట్టుకోండి. అండ్ లైక్ క్లటర్ చేయొద్దు అని చెప్పేసి మరి ఎక్కువ స్పేసెస్ కూడా ఉంచకండి. సో మేక్ షూర్ అది ఫుల్గా కనిపించాలి, బట్ అట్ ద సేమ్ టైం క్లటర్డ్గా కనిపించకూడదు. మీరు చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం చేసింది మనకు అర్థం కాకపోతుండొచ్చు. సో అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని అడగండి, జీపీటీని అడగండి, అంటే కరెక్ట్గా ఉందా లేదా, కన్సైజ్ ఉందా లేదా అని చెప్పేసి. సో డూ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఒక పాయింట్ రాశారు, అది 2 లైన్స్ ఉంది, సెకండ్ లైన్లో మీకు స్టార్టింగ్లోనే ఆగిపోయింది అనుకోండి, ఆ లైన్ స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది అండ్ ఇట్ షోస్, ఆ ఎంప్టీనెస్ అనేది కనిపిస్తుంది రెజ్యూమేలో. సో మేక్ షూర్ దట్ యు ఎండ్ వరకు వచ్చేటట్టు చూసుకోండి. ఎయిదర్ కట్ ఇట్ షార్ట్ అండ్ మేక్ ఇట్ టు ద ప్రీవియస్ లైన్, or like extend it, add something, and most of the times cutting it short is better. But if that's not an option, అది లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. లాస్ట్ వరకు అవ్వకపోయినా కొంచెం స్పేస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, బట్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నాట్ అ లాట్ ఆఫ్ స్పేస్ అనమాట. And then use AI for sure for generating content and for generating verbs అనమాట. అంటే ఇప్పుడు మీరు built, constructed, developed అలాంటి వర్డ్స్ వాడుతున్నప్పుడు, క్రియేటెడ్ ఇలాంటి వర్డ్స్ వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మన బ్రెయిన్కి తోచవు సినానిమ్స్ అనేవి. ఇవన్నీ సినానిమ్స్, కాకపోతే ఒక్కొక్కసారి మనకి రిపీట్ అవుతుండొచ్చు. చాలా పాయింట్స్ మనం రాసినప్పుడు కీవర్డ్స్, ఆ వర్డ్స్ అనేవి, వర్బ్స్ అనేవి రిపీట్ అవుతాయి. అలాంటప్పుడు యూ కెన్ యూజ్ ఏఐ, యూ కెన్ ఆస్క్ ఇట్ టు రీజనరేట్, యూ కెన్ గివ్ యువర్ రెజ్యూమే ఇట్లా కీవర్డ్స్, ఇట్లా రిపిటేటివ్ వర్డ్స్ ఉండకుండా చూడమని అడగచ్చు. ఇట్ విల్ జనరేట్, ఇట్ విల్ గివ్ యూ కంటెంట్ ఆన్ దాట్ అనమాట. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. మీరు ఒకవేళ రెజ్యూమే ప్రతి రోల్కి చేంజ్ చేయాలి అనుకున్నా కానీ యూ కెన్ యూజ్ ఏఐ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ట్రైంగ్ టు ఫిగరింగ్ ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్, స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. సో ఇది మీరు చేయొచ్చు పక్క. సో యూజ్ ఏఐ ఫర్ షూర్ ఫర్ బిల్డింగ్ యువర్ రెజ్యూమే. ఇట్ ఆల్సో లుక్స్ ప్రొఫెషనల్ వెన్ ఇట్ గివ్స్ యూ కంటెంట్, అండ్ ఎవ్రీ వన్ నోస్. ఇట్స్ నాట్ లైక్ ఏఐ నుంచి రెజ్యూమే చేశారు వీళ్ళు అని ఎవ్వరు అనుకోరు, బికాస్ ఎవ్రీ వన్ నోస్ టుడే ఏఐ రన్స్ ద వరల్డ్. సో పర్లేదు, యూ యూజ్ ఇట్ అండ్ ఇట్ లుక్స్ ప్రొఫెషనల్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ రెజ్యూమే ఎట్ ఆల్. అంటే మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నారు అండ్ యూ హ్యావ్ వన్ డ్రాఫ్ట్, మీ దగ్గర ఒక డ్రాఫ్ట్ ఉంది, యూ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్, అండ్ దెన్ యూ సీ సమ్ పొజిషన్స్ బట్ యూర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే రెజ్యూమే సరిపోదేమో అని మీకు ఫీలింగ్ ఉందనుకోండి, పర్లేదు, అయినా అప్లై చేయండి. అప్లై చేయడంలో పోయేదేం లేదు. లాట్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ గెట్ కాల్స్ ఇన్ సచ్ వే, యూ నెవర్ నో. మీరు అప్లై చేయకుండా ఉండడం కన్నా అప్లై చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. సో డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ రెజ్యూమే, కీప్ అప్లయింగ్ అండ్ డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ రెజ్యూమే. స్పెండ్ చేయండి, ఇనిషియల్లీ స్పెండ్ చేయండి. మీకు మధ్యలో ఏమైనా థాట్స్ వస్తే దానికి మళ్ళీ ఇంకొక డ్రాఫ్ట్ క్రియేట్ చేయండి. బట్ ఇంకా నేను రెజ్యూమే అయ్యే వరకు నేను ఏమీ చేయను అంటే నో. అది చేస్తూనే యూ కీప్ అప్లయింగ్, యూ కీప్ ప్రిపేరింగ్. యూ నీడ్ టు డివైడ్ యువర్ టైమ్ ఇన్ సచ్ వే దట్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద థింగ్స్. సో అన్నీ చేసుకోవడానికి మీరు టైం ఉంచుకోండి. డోంట్ స్పెండ్ ఆన్ వన్ పర్టిక్యులర్ థింగ్. So this is about resume, and coming to the next segment, which is applications. అందరికీ తెలుసు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ గెటింగ్ ఇంటర్వ్యూస్. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో నేను ఓన్లీ ఇంటర్వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అన్న దాని గురించి మాట్లాడబోతున్నా. ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్ ఆఫ్టర్ గెటింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. I'll talk about it in future videos. But for now,
ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ టు గెట్ ఇంటర్వ్యూస్ అనమాట. సో కమింగ్ టు అప్లికేషన్, స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అంటారు కదా, నెవర్ ఈజ్ టూ లేట్ అని చెప్పి, హియర్ ఐఎమ్ గోయింగ్ టు సే నెవర్ ఈజ్ టూ ఎర్లీ అనమాట. బికాజ్ అప్లికేషన్స్ ఎంత తొందరగా పెడితే అంత బెటర్. ఎర్లీ అయిపోతుందేమో అని అసలు అనుకోకండి, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఇన్ మాస్టర్స్. సో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, లైక్ నేను ఇంకా థర్డ్ సెమిస్టర్లోనే ఉన్నాను, ఐ హ్యావ్ 1 more సెమిస్టర్, నాకు ఇంకా 2 సెమిస్టర్స్ ఉన్నాయి, వై డూ ఐ వాంట్ టు అప్లై ఫర్ నౌ, అది ఇది అని చెప్పేసి. నో, యూ కెన్ అప్లై, తప్పేమీ లేదు. చెప్పాలంటే స్టార్టింగ్ రాగానే డే 1 నుంచే స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్, అదొకటి. అండ్ స్టార్ట్ అప్లై చేసుకోండి, చదువుకోండి, అవన్నీ అసలు డే 1 నుంచే స్టార్ట్ చేయండి. ఇట్స్ నెవర్ టూ ఎర్లీ. మీరు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ప్రొకాస్టినేట్ చేయడం వల్ల ఏమీ రాదు. సో స్టార్ట్ అప్లయింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మోర్ ఓవర్, లైక్ మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నారు అండ్ మీకు ఇంకొక సెమిస్టర్ ఉంది అనుకోండి, ఫుల్ టైమ్ పొజిషన్స్కి అప్లై చేయాలి. ఇంటర్న్షిప్స్ అనుకోండి, నెక్స్ట్ సమ్మర్ కాబట్టి దట్స్ ఓకే. అంటే మీరు అప్లై చేస్తారు, ఎవరైనా నెక్స్ట్ సమ్మర్కే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ మీరు ఫుల్ టైమ్కి అప్లై చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఉంటుంది, నేను ఇప్పుడు అప్లై చేస్తాను, వీళ్ళు ఇంటర్వ్యూ పెడతారు, సరే నేను రిక్రూట్ అవుతాను, కానీ వాళ్ళకి అర్జెన్సీ ఉంటే ఏం చేయాలి అని. సో ఏం చేయొచ్చు అంటే, అంటే మీకు ఇంకొక సెమిస్టర్ ఉంది, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ బట్ 1 సెమిస్టర్ అన్నప్పుడు మీరు లైక్ న్యూ గ్రాడ్ పొజిషన్స్కి ఆర్ జెనరిక్ పొజిషన్స్కి అప్లై చేయొచ్చు. లైక్ న్యూ గ్రాడ్ పొజిషన్స్కి అప్లై చేస్తే దే విల్ వెయిట్. అండ్ పెద్ద కంపెనీస్ ఏంటంటే లైక్ జెనరిక్ పొజిషన్స్, లైక్ ఫర్ సపోజ్ అమెజాన్ SG1 ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ వెయిట్. And of course new grad positions and they will wait. Of course they know people will graduate next semester or a semester after that, and while dantlo akkada untundi kuda, most of the people will start recruiting for new grad positions a year early only. So you can start applying and you can parallelly start applying for internships as well, co-op ante part time internship, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అది వచ్చి తర్వాత అది ఫుల్ టైం కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో నెవర్ స్టాప్ అప్లైయింగ్. మీ మాస్టర్స్ జర్నీలో మీరు డే 1 నుంచి ఎండ్ డే వరకు ఈవెన్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా ఏదో ఒక రోల్కి అప్లై చేస్తూనే ఉండొచ్చు. ఇంటర్న్షిప్స్ నుంచి ఫస్ట్ 3 సెమిస్టర్స్ మొత్తం ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్ ఫుల్ టైమ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. థర్డ్ సెమిస్టర్లో యూ కెన్ ఆల్సో ఫోకస్ ఆన్ న్యూ గ్రాడ్ రోల్స్. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో స్టార్టింగ్ నుంచి ఫుల్ టైం రోల్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. బికాజ్ మీరు చేస్తారు, సరే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒక స్పెసిఫిక్ రోల్కి అప్లై చేశారు. వాళ్ళు యూజువల్లీ పెద్ద కంపెనీస్ అన్నిటికీ 1 month పడుతుంది ఇంటర్వ్యూస్ అన్నీ కంప్లీట్ చేయడానికి. దే విల్ గివ్ యూ టైం. మీరు లైక్ మీరు కొంచెం టైం పెట్టుకొని ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. అండ్ దెన్ దే విల్ ఓన్లీ లైక్ అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి, అప్రూవల్స్ రావడానికి అంత టైం పడుతుంది. మీకు ఇంటర్వ్యూ లైక్ రిక్రూటర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయిన డే నుంచి 2 months అయినా పడుతుంది ఫర్ యూ టు లైక్ స్టార్ట్, ఫర్ దెమ్ టు గెట్ యూ స్టార్టెడ్ అనమాట. సో అప్పుడు కూడా యూ కెన్ ఆస్క్ ఫర్ దెమ్ ఒక 1 month టైం ఇమ్మని. సో యూజువలీ ఒక సెమిస్టర్ ఒక 4 months ఉంటుంది. సో యూ కెన్ లాగ్ ఇట్, అది ప్రాబ్లం లేదు. సో 4th year స్టార్టింగ్లోనే ఫుల్ టైమ్స్కి అప్లై చేయాలి. ఇంకా ముందు చేసినా తప్పు లేదు. మహా అయితే ఏమవుతుంది, సో యూ విల్ గెట్ అ కాల్, యూ విల్ గివ్ ఇంటర్వ్యూస్, యూ విల్ గెట్ సెలెక్టెడ్, బట్ దే వోంట్ మూవ్ ఫార్వర్డ్, అంతే కదా. బట్ వాళ్ళ ట్రాక్ రికార్డ్లో కూడా దే విల్ హ్యావ్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ, and you will get more chances in the future, and at the same time you'll have that confidence, and moreover meeku interview experience anedi kuda ostundi. There are all positives, no negatives. So I would say never ever think about not applying just because you wouldn't get an opportunity. So always apply. And then 8 time lo apply cheyali in a day, early morning 9 AM when you're in EST, ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్నింగ్ 9 o'clockకి దే విల్ రిలీజ్ పొజిషన్స్. మీరు ఎంత ఎర్లీగా అప్లై చేస్తే యూ విల్ హ్యావ్ హై ఛాన్సెస్. సో మీరు రోల్ ఓపెన్ అయిన ఫ్యూ అవర్స్కి అప్లై చేస్తే యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అన్ ఇంటర్వ్యూ అనమాట, ఇఫ్ యువర్ రెజ్యూమే మ్యాచెస్ విత్ ద రోల్. మీరు ఒక 1 day తర్వాత అప్లై చేస్తే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. మీరు ఇంకొన్ని డేస్ తర్వాత అప్లై చేస్తే ఛాన్సెస్ ఇంకొంచెం తగ్గుతాయి. అండ్ ఒక 1 month తర్వాత అప్లై చేస్తే ఐ థింక్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లో. నేనైతే పర్సనలీ నాకు వేరే పొజిషన్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఐ వుడ్ జస్ట్ ఇగ్నోర్ ద పొజిషన్స్ విచ్ హ్యావ్ ఓపెన్ లైక్ 1 month ago. నేను మోస్ట్లీ కొన్ని అవర్స్లో ఓపెన్ అయినవి, ఫ్యూ డేస్లో ఓపెన్ అయిన వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. సో దాట్స్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా
సో ఈ పేజెస్లో తెలుసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుంది ఈ పొజిషన్ ఇప్పుడే ఓపెన్ అయ్యింది అంటే, దెర్ ఆర్ అ ఫ్యూ సైట్స్ లైక్ బిల్టిన్ ఉంది, jobseeker.io ఉంది. ఐ విల్ గివ్ ఆల్ ఆఫ్ దోస్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆల్ ద టూల్స్ దట్ ఐ హావ్ మెన్షన్డ్ ఐ మెన్షన్ ఇన్ దిస్ వీడియో, ఐ గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అనమాట. ఇవేంటంటే మీకు ఏమైనా పొజిషన్స్ ఓపెన్ అయినవి అన్నీ మీకు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. మీరు వాటిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటే యూ విల్ నో. అట్ ద సేమ్ టైం డూ యువర్ ఓన్ రీసెర్చ్, అలాంటివి ఫైండ్ అవుట్ చేస్తూ ఉండండి. మీకు అలాంటి సైట్స్లో అన్నిట్లలో చూస్తూ ఉండండి. మీకు అప్పుడు ఓపెన్ అయినా కనిపిస్తాయి. అండ్ మీకు కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ మీరు టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, లైక్ టాప్ కంపెనీస్, అవన్నీ ఏం చేయొచ్చు అంటే వాటి పేజెస్ని బుక్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేశాను అంటే ఒక 30-40 కంపెనీస్ కెరియర్ పేజెస్ విత్ ఫిల్టర్స్ అనమాట. లైక్ నాకు ఏం రోల్స్ కావాలి అండ్ సార్టెడ్ బై న్యూయెస్ట్, అలా ఫిల్టర్ చేసుకొని ఆ పేజెస్ అన్నిటిని బుక్ మార్క్ చేసుకున్నా. సో ఎవ్రీ డే నేను ఈ బిల్టిన్ నుంచి, జాబ్ సీకర్ నుంచి అప్లై చేశాక ఐ వుడ్ గో టు దోస్ పేజెస్ అండ్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ న్యూ పొజిషన్స్ దట్ హ్యావ్ ఓపెన్ అండ్ హ్యావెంట్ అప్లైడ్. అవన్నీ అప్లై చేస్తా. మళ్ళీ ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ చూస్తా. అలా నేను డే మొత్తం లైక్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయిపోతుంది. దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్, యూ కెన్ రీచ్ అవుట్. బట్ మార్నింగ్ టైం అంతా యూ కెన్ స్పెండ్ ఆన్ అప్లికేషన్స్. అంటే మీ మళ్ళీ కొన్ని పొజిషన్స్కి ఎక్కువ ఓపెన్ అవ్వవు, కొన్ని రోల్స్కి ఎక్కువ పొజిషన్స్ ఓపెన్ అవ్వవు. అలాంటప్పుడు యూ కెన్ అగైన్ స్విచ్ టు రీచ్ అవుట్స్ ఆర్ స్టడీయింగ్. బట్ మీకు పొజిషన్స్ ఉన్నప్పుడు యూ కీప్ అప్లయింగ్ అంటిల్ లైక్ ఈవినింగ్ అనమాట. అండ్ ఈఎస్టీ 9 AM అన్నాను అంటే పిఎస్టీలో ఉన్న వాళ్ళు, మిగతా టైమ్ జోన్స్లో ఉన్న వాళ్ళు అంత పొద్దున 6 AMకి లేవాలా అంటే లేస్తే మంచిది. నేను అంటే ఇట్స్ అ బిట్ టఫ్, ఐ అండర్స్టాండ్. నేనైతే ఒక మరీ 6కి కాదు కానీ 7-8కి అలా లేచి అప్లై చేయడానికి ట్రై చేసేదాన్ని. తర్వాత ముందులో చేయలేదు, బట్ తర్వాత నేను అలా ఆ టైంకి అప్లై చేద్దాము అని చెప్పి చేశాను. ఐ హావ్ సీన్ పీపుల్ హూ వేకప్ ఎట్ లైక్ 5 in the morning and also like start applying and all of that. So it's always like better to start early in the morning anamata when it comes to applications. And ఎన్ని వీలైతే అన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. లిమిట్ ఏం లేదు. రోజుకు 50 అలా పెట్టుకుంటారు కొంతమంది, కొన్ని 100 పెట్టుకుంటారు. అసలు పెట్టుకోకుండా కూడా మీరు అప్లై చేస్తూ పోతే 100-200 కూడా అప్లై చేసుకోవచ్చు. సో అన్ని ఎలా మాన్యువల్గా అప్లై చేస్తామా అంటే you can use like extensions like Simplify, or you can search for any other extensions, but Simplify is pretty good. I've used Simplify and I think a lot of people use Simplify. So Simplify use chesi అది ఆటోఫిల్ చేసేస్తుంది అనమాట. యూ గివ్ ఆల్ యువర్ డీటెయిల్స్ దేర్ ఇన్ సింప్లిఫై అండ్ ఇట్ విల్ ఆటోఫిల్ ఆల్ ద జాబ్ అప్లికేషన్స్. కొన్ని మీరు ఫిల్ చేయాల్సింది ఉంటుంది. యూ హ్యావ్ టు మానిటర్ ఇట్, బట్ స్టిల్ యూ నీడ్ నాట్ స్పెండ్ మోర్ టైమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లై చేస్తూ ఉండడం ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాస్టింగ్ ప్రాసెస్. మీరు చేస్తూ ఉంటారు అండ్ యూ డోంట్ యూజ్ అ లాట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ దేర్. సో ఇట్ ఫీల్స్ లైక్ అ మాన్యువల్ వర్క్, ఎగ్జాస్టింగ్, బోరింగ్ వర్క్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ వాచ్ సంథింగ్ ఆర్ లిజన్ టు మ్యూజిక్. వాట్ ఐ డూ ఇస్ నేను ల్యాప్టాప్ ముందు పెట్టుకొని దానికి ముందు మానిటర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఐ విల్ వాచ్ సంథింగ్ అండ్ ఐ విల్ కీప్ అప్లయింగ్. ఐ సింప్లిఫై సగం టైం ఫీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి దట్ టైమ్ ఐ కెనాట్ లైక్ స్విచ్ టు డిఫరెంట్ ట్యాబ్ ఆర్ విండో ఆల్సో. అలాంటప్పుడు నేను ఏదన్నా చూస్తూ ఉంటా సో దట్ ఐ డోంట్ ఫీల్ బోర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. దట్స్ జస్ట్ వన్ ట్రిక్ దట్ ఐ యూస్. అండ్ దెన్ ఆల్సో టార్గెట్ స్టార్టప్స్. సో నాకేమైంది అంటే నేను ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బెటర్గా ఉంది. బిగ్ కంపెనీస్ ఆల్సో స్టార్టెడ్ లైక్ రిక్రూటింగ్. బట్ ఇయర్ బ్యాక్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ ఏమైందంటే చాలా కంపెనీస్ అసలు హైరింగే ఆపేసాయి. అలాంటప్పుడు పొజిషన్స్ దొరికేవి కాదు, పెద్ద కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చేవే కాదు. సో ఏం చేయాలి అంటే జాబ్ అయితే కావాలి, తప్పదు. సో ఏం చేసేదాన్ని అంటే స్టార్టప్స్ని టార్గెట్ చేసేదాన్ని. ఐ ఫీల్ స్టార్టప్స్ని టార్గెట్ చేయడం ఈజ్ ఈజీ బికాస్ అక్కడ కాంపిటీషన్ తక్కువ. అందరూ వెళ్ళి వెతకరు స్టార్టప్స్ని. మనం వెతికితే మనకు దొరుకుతాయి. మనకి వేరే ప్లాట్ఫామ్స్లో ఆర్ లింక్డ్ఇన్లో, జాబ్ పోర్టల్స్లో కనిపించవు. ఎక్కువ పర్సంటేజ్ దే డోంట్ కమ్ అప్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ సైట్స్. సో అలాంటప్పుడు స్టార్టప్స్ని ఎలా టార్గెట్ చేయాలి అంటే దెర్ ఆర్ అ ఫ్యూ సైట్స్. అగైన్ వై కాంబినేటర్ ఉంది, వెల్ ఫౌండ్ ఉంది, ఎంప్లాయబుల్ ఉంది. వీటిలలో యూ కెన్ అప్లై ఫర్ స్టార్టప్స్. ఎంప్లాయబుల్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ అ సబ్స్క్రిప్షన్, కొంచెం పే చేయాలి. బట్ స్టిల్ యూ విల్ ఫైండ్ ఆల్ ద స్టార్టప్స్ విత్ దేర్ వాళ్ళు ఏ సీడింగ్ రౌండ్లో ఉన్నారు, వాళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, ఇఫ్ ద ప్రాఫిటబుల్ ఆర్ నాట్, వాళ్ళు నెక్స్ట్ ఐపీఓకి ఎంత దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్ దే యాక్టివ్లీ రిక్రూటింగ్, అవన్నీ కనిపిస్తాయి మీకు డేటా. సో అకార్డింగ్ టు దాట్ యూ కెన్ గో టు దేర్ కెరియర్ పేజ్ అండ్ అప్లై.
And you can also reach out to their employees. So startupsలో ఇట్స్ ఈజియర్ టు find the CEO or find మహా అయితే ఒకరిద్దరు రిక్రూటర్స్ ఉంటారు స్మాల్ స్టార్టప్స్లో. యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్, ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ టు ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ or someone from the startup. And if your like resume matches closely to the role, they'll definitely give you an opportunity. Because మనకి ఒక జాబ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఒక ఎంప్లాయర్కి ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దే వాంట్ అ స్పెసిఫిక్ టాలెంట్ అండ్ దే విల్ ఆల్సో పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. సో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో మీరు అండర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు అసలు. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ యూ కెన్ గెట్ ఇట్. సో మీరు వెళ్ళండి, రీచ్ అవుట్ అవ్వండి, మీరు డిఫరెంట్వి ట్రై చేయండి. ఇవి అప్లికేషన్స్లో ఇవన్నీ నేను యూస్ చేసేవి, కానీ దెర్ కుడ్ బి అ లాట్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ యూ కుడ్ ట్రై. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, మీరు ఆలోచించండి అవుట్ ఆఫ్ ద బాక్స్. సో క్రియేట్ అ సేల్స్ మైండ్ సెట్. లైక్ మీ రెజ్యూమేని మీరు సెల్ చేయాలి. మీకు జాబ్ రావాలి అంటే మీ టాలెంట్ని మీరు సెల్ చేసుకోవాలి అక్కడ. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ క్రియేట్ దట్ సేల్స్ మైండ్ సెట్. సేల్స్ పీపుల్ ఎలా అయితే ఆలోచిస్తారో, ఇది సేల్ చేయడానికి నేను ఏం చేయాలి, ఎవరెవరిని రీచ్ అవుట్ అవ్వాలి అనేది. సో యూ హ్యావ్ టు ఆల్సో థింక్ ఇన్ ద సిమిలర్ వే. ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, ఏ టైంకి అప్లై చేయాలి, ఇవన్నీ యూ హ్యావ్ టు థింక్ చేసి you have to create your plan anamata. So whatever I have told, these are something that I have experienced or I have learned, but there could be a lot more. Please comment below if you think there could be a lot more, and if you think of anything else that could be helpful for other people as well. Next, so we are done with applications, and next comes reaching out. As I have said, most underrated anamata reaching out. So reaching out lo first referrals nunchi start chesta. రిఫరల్స్ అంటే ఐ ఫీల్ నోన్ పీపుల్ నుంచి మీరు రిఫరల్స్ తెచ్చుకోవడం ఈజీ. మీకు తెలుసు కంపెనీలో ఎవరో పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి జాబ్ డిస్క్రిప్షన్ పంపించి నన్ను రిఫర్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. కానీ మీరు లింక్డ్ఇన్లో లైక్ అన్నోన్ పీపుల్కి పెడుతున్నారు, వాళ్ళు చూడట్లేదు అనుకోండి. ఐ ఫీల్ అంత టైం లింక్డ్ఇన్లో అంత టైం వాళ్ళకి మెయిల్స్ చేసి రిఫరల్స్ కోసం టైం స్పెండ్ చేయడం కన్నా రిక్రూటర్స్కి రీచ్ అవుట్ అవ్వడం ఈజ్ మోర్ బెటర్ అని నా ఫీలింగ్. రిఫరల్స్ అనేవి ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు పొజిషన్ ఓపెన్ అయ్యింది, ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ ఓపెన్ అయ్యింది, బట్ మీరు అప్లై చేయట్లేరు. ఎందుకంటే యూఆర్ వెయిటింగ్ ఫర్ రిఫరల్. ఎవరన్నా కంపెనీలో ఉన్న వాళ్ళు నాకు రిఫరల్ ఇస్తారా అని మీరు వెయిట్ చేస్తున్నారు. బికాజ్ యూ హ్యావ్ పుట్ మీరు వాళ్ళకి లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అయ్యారు, చాలా మందికి వాళ్ళు రిఫరల్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతుండొచ్చు, వాళ్ళు అవుతారో లేదో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు అప్లై అనమాట. సో నేనైతే లింక్డ్ఇన్లో వెళ్ళి రిఫరల్స్ అడిగింది తక్కువ. ఐ హ్యావ్ మోస్ట్లీ నాకు ఆల్రెడీ కనెక్షన్స్ ఉంటే, అంటే కొత్త కనెక్షన్స్ పెట్టి అడిగింది తక్కువ. నాకు ఆల్రెడీ కనెక్షన్స్ ఉంటే, నాకు తెలుసుంటే అయితే నేను అడిగేదాన్ని వెళ్ళి రిఫరల్స్ కోసం. అండ్ దీస్ డేస్ ఐ ఫీల్ రిఫరల్స్ కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ రిక్రూటర్ని కానీ హైరింగ్ మేనేజర్ని కానీ రీచ్ అవుట్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది రిఫరల్స్ కన్నా. అండ్ రిఫరల్స్ కూడా ఎలాగా అంటే మేనేజరు డైరెక్టర్ లెవెల్లోనో ఉంటే యూజ్ అవుతుంది. కానీ ఈ డేస్లో నార్మల్ మనలాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ తీసుకోవడం వల్ల అంత యూజ్ ఉండదు అనేది నా ఫీలింగ్. దానికన్నా తొందరగా అప్లై చేయడం బెటర్. అఫ్ కోర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరల్ తీసుకోవచ్చు, దాట్ వే ఇట్స్ యూస్ఫుల్. బట్ ఇంకా దానికోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం అయితే అవసరం లేదు. అండ్ ఆల్సో లైక్ నేను ఈ రిక్రూటర్స్కి హైరింగ్ మేనేజర్స్కి మెయిల్స్ పెట్టచ్చు అని చెప్పాను కదా, ఆ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మీరు ఒక పొజిషన్ చూసారు, ఎక్కడన్నా మీరు అప్లై చేశారు, మీకు ఆ కంపెనీ నేమ్ తెలుసు. ఏం చేయొచ్చు అంటే అది ఒకవేళ స్మాల్ స్కేల్ కంపెనీయో ఏదో అయితే ఆ కంపెనీ పేజ్ లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళి రిక్రూటర్స్ ఎవరెవరు ఉన్నారో చూసి ఆ రిక్రూటర్స్కి అందరికీ పెట్టేసేయండి, అందరినీ కాంటాక్ట్ అవ్వండి, అందరికీ పెట్టండి. అందులో అట్లీస్ట్ 1 or 2 రిక్రూటర్స్ విల్ బి లుకింగ్ ఇన్ టు దిస్ రోల్ కదా. అందులో ఒక్క రిక్రూటర్కైనా వీళ్ళని అసైన్ చేసి ఉంటారు ఈ రోల్కి. సో దే విల్ రీచ్ అవుట్. ఆర్ ఒక రిక్రూటర్ చూసి వాళ్ళకి బాగా అనిపిస్తే, అంటే చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు, బట్ అట్లీస్ట్ దెర్ ఆర్ అ ఫ్యూ ఛాన్సెస్. సో వాళ్ళు మీ రెజ్యూమే చూసి వాళ్ళు ఏ రిక్రూటర్ అయితే ఆ పొజిషన్కి అసైన్ అయి ఉన్నారో వాళ్ళకి పంపించవచ్చు. దెర్ ఆర్ ఛాన్సెస్. అంటే ఐ ఫీల్ అప్లికేషన్స్ కన్నా రీచ్ అవుట్ అవుతే కూడా చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు, బట్ అప్లికేషన్స్ కన్నా రీచ్ అవుట్ అవుతే దెర్ ఇస్ అ లాట్ మోర్ రెస్పాన్స్ కానీ దెర్ ఇస్ లాట్ మోర్ రిజల్ట్ అని నేను ఫీల్ అవుతా. అండ్ సో that way you can reach out to recruiters and post by hiring managers. సో మీరు ఏం చేయొచ్చు అంటే హైరింగ్ మేనేజర్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి
అన్న దానికి వస్తే మీరు చూస్తుండొచ్చు. మీరు లింక్డ్ఇన్ నార్మల్గా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు స్క్రోల్ చేస్తూ ఉండండి. రోజు మార్నింగ్ అలాగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏమైనా బోర్ కొట్టినప్పుడు లింక్డ్ఇన్ స్క్రోల్ చేస్తూ ఉండండి. యూ విల్ ఫైండ్ ఫ్యూ మేనేజర్స్, హైరింగ్ మేనేజర్స్, రిక్రూటర్స్ పుట్టింగ్ దట్ దే ఆర్ రిక్రూటింగ్ ఫర్ అ రోల్ అది ఇది అని. అలా మీకు కనిపించినప్పుడు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అక్కడ ప్లీజ్ కామెంట్ ఇంట్రెస్టెడ్ బిలో అని చెప్పి ఉంటుంది. బట్ ఐ డోంట్ డూ దట్ బికాజ్ ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు. అందులో మనం కూడా అదే చేస్తే వాట్ ఈస్ యూస్? అంటే మనం ఏదైనా డిఫరెంట్గా చేయాలి కదా. అంటే వాళ్ళ కళ్ళల్లో మనం పడాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ. సో ఐ వుడ్ రీచ్ అవుట్. ఐ వుడ్ డైరెక్ట్లీ మెసేజ్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీకు ఆ పోస్ట్ మీరు స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి, హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ హైరింగ్ అది ఇది అని చెప్పి. కానీ మీకు ప్రతిసారి మీ ఫీల్డ్లో కనిపించాలని లేదు కాబట్టి యూ కెన్ సర్చ్. ఆ సర్చ్ కీవర్డ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ కూడా ఇస్తాను. సో ఏం చేయొచ్చు అంటే ఇలా సర్చ్ చేయొచ్చు అనమాట. కొటేషన్స్లో ఒక కీవర్డ్, మళ్ళీ స్పేస్ ఇచ్చి కొటేషన్స్లో ఇంకొక కీవర్డ్, లైక్ హైరింగ్ కొటేషన్స్లో స్పేస్ జాబ్ కొటేషన్స్, సాఫ్ట్వేర్ కొటేషన్స్లో స్పేస్ ఇంజనీర్ కొటేషన్స్లో సర్చ్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ ఆల్ ద పోస్ట్ దట్ హ్యావ్ బీన్ జనరేటెడ్ ఆర్ క్రియేటెడ్ బై పీపుల్. అక్కడ మీరు సార్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకొని పొజిషన్స్ చూడొచ్చు. ఇక్కడ మోస్ట్లీ చాలా స్పామ్ ఉంటాయి, బట్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. వాళ్ళ ప్రొఫైల్ చూసి ఎవరు పెట్టారో డైరెక్ట్గా వాళ్ళకి పెట్టకండి. అంటే మీకు అది కరెక్ట్ అనిపించి, ఆ పొజిషన్ మ్యాచ్ అయింది అనిపించి, వాళ్ళని మీకు జెన్యూన్, చాలామంది జెన్యూన్ కాని వాళ్ళు కూడా ఉంటారు. సో యూ షుడ్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ హూ ఇస్ జెన్యూన్ ఇక్కడ. సో వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళ ప్రొఫైల్ మీకు కరెక్ట్ అనిపిస్తే you go ahead with messaging them anamata. That way you can do that. And also you can do one more thing, which is hiring tag. So ప్రతి ఒక్కరి ఎలా అయితే జాబ్ సర్చ్ చేసేవాళ్ళు ఓపెన్ టు వర్క్ ట్యాగ్ పెట్టుకుంటారో లింక్డ్ఇన్లో, అలానే చాలామంది హైర్ చేసేవాళ్ళు హైరింగ్ అన్న ట్యాగ్ కూడా పెట్టుకుంటారు. సో హైరింగ్ అని సర్చ్ చేయండి, హైరింగ్ ట్యాగ్ ఉన్న వాళ్ళని సర్చ్ చేయండి. ఒక కంపెనీకి వెళ్ళండి, హైరింగ్ ట్యాగ్ ఉన్న వాళ్ళని సర్చ్ చేయండి, ఆర్ నార్మల్ సర్చ్లో సర్చ్ చేయండి, పీపుల్ సర్చ్ చేయండి, ఆర్ ఇందాక నేను చెప్పిన కీవర్డ్ సర్చ్ ఏదైతే ఉందో అది చేసి పీపుల్ మీద నొక్కండి. మీకు వస్తారు, యూ విల్ గెట్ అ లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ విత్ పీపుల్ దేర్. రిక్రూటర్స్ అయి ఉండొచ్చు, హైరింగ్ మేనేజర్స్ అయి ఉండొచ్చు. యూ జస్ట్ గో టు దేర్ ప్రొఫైల్, సీ ఇఫ్ దే ఆర్ హైరింగ్, సీ వాట్ పొజిషన్స్ దే ఆర్ హైరింగ్. వాళ్ళు హైరింగ్ ట్యాగ్ అని పెట్టుకుంటే పక్క కింద మీకు వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళు ఏ పొజిషన్స్కి హైర్ చేసుకుంటున్నారో కనిపిస్తుంది. సో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళు మీకు ఆ పొజిషన్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. అగైన్ ఇలా మీరు రీచ్ అవుట్ అవుతే మీకు తప్పకుండా వస్తుంది కాల్ అంటే అలా ఏం లేదు, బట్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దాన్ అప్లికేషన్స్, అండ్ డూయింగ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జాబ్ సర్చ్ ఇస్ నాట్ లైక్ మీరు పెట్టంగానే వస్తుంది అని కాదు. యూ ట్రీట్ ఇట్ అస్ అ ఫుల్ టైమ్ జాబ్. మీకు జాబ్ సర్చ్ అనేది ఫుల్ టైమ్ జాబ్ అండ్ మోర్ దాన్ అ ఫుల్ టైమ్ జాబ్. లైక్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ లైక్ అ two full-time jobs or 1.5 full-time job anamata. So you have to keep doing it until you get interview calls, and you cannot get demotivated. Ala asalu ankokandi. You keep trying consistently and you will definitely get results one or the other day. And very soon, if you try consistently anamata, anni mimmalni meeru analyze చేసుకుంటే తప్పకుండా వస్తుంది మీకు రిజల్ట్. ఇంకొకటి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఒక పొజిషన్ కనిపించింది అండ్ యూ నో సమ్వన్ ఫ్రమ్ దట్ కంపెనీ అన్నప్పుడు యూ కెన్ ఆస్క్ దెమ్ టు సెండ్ యువర్ రెజ్యూమే టు దట్ రిక్రూటర్ డైరెక్ట్లీ. రిఫరలే కాకుండా దే కెన్ లైక్ గో అండ్ సెండ్ దట్ రెజ్యూమే టు ద రిక్రూటర్ ఆర్ హైరింగ్ మేనేజర్. హైరింగ్ మేనేజర్కి సెండ్ చేయడం అనేది దే మైట్ నాట్ డూ ఇట్ బికాస్ హైరింగ్ మేనేజర్స్ విల్ బీ బిజీ అండ్ వాళ్ళకి పంపడం అంత ఎథికల్ అనిపించకపోయి ఉండొచ్చు. సో రిక్రూటర్స్కి అయితే పంపుతారు అండ్ హైరింగ్ మేనేజర్స్ వాళ్ళకి తెలిసి ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఆర్ సేమ్ బిజినెస్ యూనిట్లో సేమ్ ఆర్గ్లో ఉంటే దే కెన్ ట్రై, సిస్టర్ టీమ్స్లో ఉంటే దే కెన్ ట్రై సెండింగ్ of course they can try sending your resume anamata. Ala kuda konni chances ekku untai. So you can also try that if you know people from the company. Naaku ippadi varaku vachina prati opportunity I would say is through reaching out. Na first internship, na co-op, na first job, na second job, tarvata job edaina kaani I feel like I got them through రీచింగ్ అవుట్ అనమాట. సో నెవర్ మిస్ రీచింగ్ అవుట్. మీరు ఎంత అప్లై చేసినా ఏం చేసినా అప్లై చేస్తే మీరు చాలా మందిలో ఒకరు అవుతారు, బట్ రీచ్ అవుట్ అవుతే మీకు ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. సో దాట్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్. సో
కోర్స్ ట్రై రీచింగ్ అవుట్. అప్లికేషన్స్ విషయంలో, రీచింగ్ అవుట్ విషయంలో మీరు హెసిటేట్ చేయడమో, ఆలోచించడమో అవసరమే లేదు. జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇంకా అంతే. అండ్ ఇంకోటి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, మెన్షన్ టార్గెటింగ్ స్టార్టప్స్ రైట్ వైల్ అప్లయింగ్. ఆల్సో యూ కెన్ టార్గెట్ స్టార్టప్స్ వైల్ రీచింగ్ అవుట్. సో మీరు ఒక స్టార్టప్లో కొన్ని పొజిషన్స్కి అప్లై చేశారు అంటే, మీకు కొంతమంది 1 or 2 రిక్రూటర్స్ ఉంటారు స్టార్టప్స్లో, ఆర్ వెరీ ఫ్యూ రిక్రూటర్స్. సో వాళ్ళకి, ఆర్ లైక్ వెరీ ఫ్యూ టీమ్ సైజ్ అయితే మీకు మహా అయితే 1 రిక్రూటర్ ఉంటారు, ఆర్ లైక్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటారు, అండ్ దే విల్ బీ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎంప్లాయీస్. అలాంటప్పుడు యూ కెన్ గో అండ్ లైక్ ఫైండ్ దర్ ప్రొఫైల్స్ ఆన్ లింక్డ్ఇన్. కంపెనీ ప్రొఫైల్కి వెళ్ళి అందులో ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళకందరికీ మీరు ఈమెయిల్ చేశారనుకోండి, అందులో కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్. ఇఫ్ యూర్ రెజ్యూమే మ్యాచెస్ విత్ ద ప్రొఫైల్, మీకు వచ్చే ఛాన్సెస్ హై అంటే ఉంటాయి. అట్లీస్ట్ దే విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు యువర్ రెజ్యూమే. అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అన్ ఐడియా దట్ యూ ఎగ్జిస్ట్ అనమాట. సో దట్స్ వాట్ ఐ వుడ్ సే టు పుట్ యూ ఫార్వర్డ్. మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి, ఆర్ for your existence to be visible to all the recruiters or hiring managers out there, this is what you need to do to reach out. So yeah, these are the 3 segments. I'm done with like resume, applications, and then reaching out. Hope this is like helpful to you. If you have any more questions, or if I missed out on anything, please comment below. And ఇంకేమన్నా అర్థం కాకపోయినా చెప్పండి. I'll try to like explain it to you personally. And this is my first time making a video like this long, so please don't mind anta clear ga lekapote. Yeah, that's about it. Thank you so much for watching the video. And next video is going to be on preparation, ela prepare avali interviews ki ani cheppi. So yeah, subscribe to the channel, and I'll come up with a new video very soon. Thank you.